అండి నమస్తే వెల్కమ్ టు విశ్వమేధ ఛానల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 సిలబస్ అయితే అఫీషియల్ గా గవర్నమెంట్ వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పటిదాకా మనకి గ్రూప్ 2 సిలబస్ లో ఏవేవో చేంజెస్ జరుగుతున్నాయని చాలా న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది, కానీ మనకి అఫీషియల్ గా సిలబస్ అనేది రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ వెబ్సైట్ లో సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సిలబస్ రిలీజ్ చేశారంటే నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే వేస్తారు. సో మనం ఏ ఎగ్జామ్ కైనా ముందు సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ గా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ సక్సెస్ టిప్ అనేది అదే అండి, ఫస్ట్ సిలబస్ అంతా మనం క్లియర్ గా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి సిలబస్ వచ్చేసింది కాబట్టి ఒకసారి ఏమేం చేంజెస్ జరిగాయి ఓల్డ్ కి న్యూ కి అనేది చూద్దామండి. భారీ మార్పులు అయితే జరిగాయని చెప్పొచ్చు. సో ఒకసారి మనం సిలబస్ మొత్తం క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇందులో నేను ఏ వీడియో కూడా మీకు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్లో అన్ని వీడియోస్ కూడా నేను ఫ్రీగానే పెడతాను. అండ్ ఇది కేవలం ఆస్పిరెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, హౌస్ వైఫ్స్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి క్లియర్గా అర్థం అవడం కోసం ఇన్ డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ సంబంధించి నేను మ్యాక్సిమం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు కుదిరినన్ని వీడియోస్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి నేను కూడా మరిన్ని వీడియోస్ అన్ని టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమేమి చేంజెస్ అయ్యాయి అనేది తెలిస్తే దానివల్ల ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇది వరకు స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్కి ఉండేది. అండ్ ఇందులో 3 పార్ట్స్ ఉండేవి అనమాట. కరెంట్ అఫైర్స్, Constitution of India, Economic Development in India. Each category carries 50 marks అనమాట. అంటే అఫీషియల్గా ఈచ్ వన్ 50 మార్క్స్ అని ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు మనకి. కాకపోతే అలాగే ఇచ్చేవారు ఆల్మోస్ట్ 50 మార్క్స్. కాకపోతే ఎక్కువ తక్కువ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట, మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. కానీ న్యూ సిస్టంలో ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్క్సే, 1 పేపరే. కాకపోతే 5 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఈచ్ కేటగిరీకి 30 మార్క్స్ అని క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈచ్ పార్ట్ అంటే 5 పార్ట్స్ ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, జాగ్రఫీ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. అంటే చూడండి, మనకి కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ తగ్గింది. ఇది వరకు 50 మార్క్స్ ఉంటే ఇప్పుడు 30 మార్క్స్కి తగ్గింది. నెక్స్ట్ మనకి అభ్యర్థులందరూ కూడా మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాలిటీ అనేది చాలా స్కోరింగ్గా అనుకుంటాము. కాకపోతే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది స్క్రీనింగ్ టెస్ట్లో లేదనమాట, మెయిన్స్లో ఉంది. సో ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి పాలిటీ అనేది టోటల్గా తీసేశారు. ఇండియన్ సొసైటీ అని కొత్తగా పెట్టడం జరిగింది. ఇండియన్ సొసైటీ అంటే కిన్షిప్, మ్యారేజ్, క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఉమెన్కి సంబంధించి ఇలా సొసైటీకి సంబంధించి జనరల్ టాపిక్స్ అనమాట. ఇది 30 మార్క్స్కి యాడ్ చేయడం జరిగింది. అండ్ జాగ్రఫీ అనేది ఇది వరకు ఉండేది కాదు, ఇప్పుడు జాగ్రఫీ స్క్రీనింగ్ టెస్ట్లో పెట్టడం జరిగింది. అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఉండేది కాదు, మెయిన్స్లో ఉండేది. కానీ ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లోనే మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్కి పెట్టడం జరిగింది అనమాట. ఇలా చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి ఓల్డ్ సిస్టంలో 450 మార్క్స్కి ఉండేది. అంటే 3 పేపర్స్ ఉండేవి. 3 పేపర్స్ 150 మార్క్స్ ఈచ్ అనమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఈసారి స్క్రీనింగ్ టెస్ట్ని అలా చేశారని చెప్పొచ్చు. మొత్తం కాదు, ఆల్మోస్ట్ అనమాట. ఇక్కడ పేపర్ 1 అనేది టోటల్గా జనరల్ స్టడీస్ అనేది న్యూ సిస్టంలో తీసేసి ఈ పేపర్ 1ని స్క్రీనింగ్ కింద మార్చారని చెప్పొచ్చు. పేపర్ 1 ఈ స్క్రీనింగ్ కలిపి స్క్రీనింగ్ టెస్ట్ ఈసారి పెట్టడం జరిగింది.
అండ్ పేపర్ 2లో ఏపీ హిస్టరీ 75 మార్క్స్, పాలిటీ 75 మార్క్స్ ఉండేది. అండ్ పేపర్ 3 టోటల్గా ఎకానమీకి సంబంధించిన ఒక పేపర్ ఉండేదండి. ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్, ఏపీ ఎకానమీ 75 మార్క్స్. ఇది ఓల్డ్ సిస్టమ్. ఇప్పుడు న్యూ సిస్టమ్ ఏంటి అంటే మెయిన్స్ ఓన్లీ 300 మార్క్స్కి అనమాట. పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్ అండ్ పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్. టోటల్ 300 మార్క్స్కి మెయిన్స్ అనమాట. అయితే ఇందులో ఏంటి అంటే పేపర్ 1 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ. ఇంకోండి ఏపీ హిస్టరీ, ఇక్కడ పాలిటీ కదా, ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ పేపర్ 2 మనకి ఇప్పుడు మెయిన్స్లో పేపర్ 1గా రాబోతుంది అనమాట. సేమ్ 75 మార్క్స్, 75 మార్క్స్. అండ్ పేపర్ 2 వచ్చేసి ఇది వరకు మనకి టోటల్గా పేపర్ 3 ఎకానమీయే ఉండేది. ఇప్పుడు పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కలిపి 75 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈచ్ క్యారీ 75 మార్క్స్. ఇది వరకు ఎకానమీ మొత్తం ఎకానమీ 150 మార్క్స్కి ఉండేది. ఇప్పుడు ఎకానమీ 75 మార్క్స్కి తగ్గించడం జరిగింది అనమాట. ఎకానమీ వెయిటేజ్ అనేది తగ్గింది. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఎకానమీ ఉండేది, మనకి ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో ఎకానమీ అనేది లేదు. సో మనకి ఎకానమీ బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు గ్రూప్ 2లో. ఈ పేపర్ 2లో 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ టోటల్గా కొత్తగా పెట్టడం జరిగింది. ఇది వరకుకి ఇప్పటికి మ్యాక్సిమం చేంజ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని 75 మార్క్స్కి యాడ్ చేయడం జరిగింది, ఇండియన్ సొసైటీని 30 మార్క్స్కి యాడ్ చేయడం జరిగింది. అండ్ పాలిటీ అనేది స్క్రీనింగ్ టెస్ట్లో లేదు. ప్లస్ ఇక్కడ ఎకానమీకి వెయిటేజ్ అనేది తగ్గిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ చేంజ్ మనకి న్యూ సిలబస్లో. ఒకసారి న్యూ సిలబస్ అంతా క్లియర్గా డిఫరెన్సెస్ అనేవి చూడండి. స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఇన్ డీటెయిల్ మనం ఇప్పుడు చూద్దాం. స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ అని చెప్పి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ అనుకున్నాం కదండి. అందులో కూడా మళ్ళీ జాగ్రఫీ 30 మార్క్స్ అండ్ ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఇది వాళ్ళు ఇచ్చిన 5 కేటగిరీస్ అనమాట స్క్రీనింగ్ టెస్ట్లో. అండ్ ఈచ్ కేటగిరీలో మళ్ళీ 3 సెక్షన్స్ కింద డివైడ్ చేయడం జరిగిందండి. అంటే 30 మార్క్స్, ఈచ్ సెక్షన్ 10 మార్క్స్ అనమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ యాన్షియంట్ హిస్టరీ 10 మార్క్స్, మెడివల్ హిస్టరీ 10 మార్క్స్, మోడర్న్ హిస్టరీ 10 మార్క్స్. ఈ 3 కలిపి 30 మార్క్స్ అనమాట. నెక్స్ట్ జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ 10 మార్క్స్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ 2 కలిపి 10 మార్క్స్, అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఈ రెండింటివి కలిపి 10 మార్క్స్ అనమాట. అంటే మేబీ ఇండియా 5 మార్క్స్, ఏపీ 5 మార్క్స్ అలా అనుకోవచ్చు మనం. అంటే ఖచ్చితంగా లేస్తారని చెప్పలేం. ఈ 3 కలిపి 30 మార్క్స్ కాబట్టి 10-10-10గా మనం డివైడ్ చేసుకుంటాం. అండ్ ఇండియన్ సొసైటీ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ 10 మార్క్స్, సోషల్ ఇష్యూస్ 10 మార్క్స్ అండ్ వెల్ఫేర్ మెకానిజంకి సంబంధించి 10 మార్క్స్. కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ 10 మార్క్స్, నేషనల్ 10 మార్క్స్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్ ఒక 10 మార్క్స్. అండ్ మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్ ఒక 10 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ ఒక 10 మార్క్స్ అండ్ బేసిక్ న్యూమరసీ నుంచి ఒక 10 మార్క్స్ అని మనం అనుకోవచ్చు అనమాట. ఈ 30 మార్క్స్ని ప్రతిదాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు కాబట్టి ఈచ్ క్యారీ 10 మార్క్స్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. జనరల్గా 150 మార్క్స్కి ఎంత అనుకున్నా మ్యాక్సిమం మనం క్వాలిఫై అవ్వాలంటే స్కోర్ మ్యాక్సిమం 120 మార్క్స్ అనుకున్నాం అనుకోండి. దాన్ని బట్టి మనకి ఏదైతే చాలా కష్టంగా అనిపిస్తుందో ఆ టాపిక్స్ని కొంచెం తర్వాత చదువుకోవచ్చు. మెయిన్ మనకి ఈ మార్క్స్ ఈజీగా మనకి డివైడ్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి ప్రిపరేషన్ అనేది ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఈసారి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇన్ డీటెయిల్ ఒకసారి సిలబస్ని చూద్దామండి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి. అండ్ యాన్షియంట్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, బుద్ధిజం అండ్ జైనిజం, ఇంకా మౌరియన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్,
లిటరేచర్లో హర్షవర్ధన అండి అచీవ్మెంట్స్. హర్షవర్ధన పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఇన్ డీటెయిల్ చూసుకోవాలన్నమాట. మనకి గుప్తా అండ్ మౌర్య ఎంపైర్ అనేది ఇచ్చారు, ఇంకా మిగిలినవి లేవు. అండ్ మేడివల్ హిస్టరీలో వచ్చేసి చోలాస్ గురించి అండ్ ఢిల్లీ సుల్తానేట్ గురించి, మొఘల్ ఎంపైర్ గురించి, ఇంకా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇంకా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, తర్వాత భక్తి అండ్ సుఫీ మూమెంట్స్ అండ్ మరాఠా ఎంపైర్ గురించి, ఇంకా శివాజీ గురించి పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇన్ డీటెయిల్ చూసుకోవాలి. అండ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఇంకా మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి 1857 రివోల్ట్, తర్వాత రైజ్ ఆఫ్ power of British in India and changes in the administration and social and cultural spheres, social and religious reform movements in 19th and 20th century, Indian national movement and its various stages, and important contributors and contributions from different parts of the country, post independence consolidation and reorganization within the country. Modern history కొంచెం ఎక్కువ ఉంది అండ్ ancient history, medieval history కూడా తగ్గించినట్లే నాకు అనిపించింది. అండ్ జాగ్రఫీకి సంబంధించి చూసినట్లయితే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్, అండ్ క్లైమేట్కి సంబంధించి స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, కరెంట్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, రెండు కూడా ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్ సిస్టమ్, అండ్ సాయిల్స్ అండ్ వెజిటేషన్, న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా జనరల్ అండ్ ఫిజికల్ జోగ్రఫీలో వచ్చిందనమాట, డిజాస్టర్ మేనేజ్మెంట్. తర్వాత ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దే డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చరు అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్, మేజర్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ రీజియన్స్ గురించి, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్, వీటికి సంబంధించింది ఎకనామిక్ జోగ్రఫీ. హ్యూమన్ జోగ్రఫీకి సంబంధించి డొమోగ్రాఫిక్స్ అండ్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్, వీటికి సంబంధించి హ్యూమన్ జోగ్రఫీ. ఇండియన్ సొసైటీకి సంబంధించి కొత్తగా యాడ్ చేసిన సిలబస్ అన్నమాట. ఇందులో చూడండి ఏమేమి ఉన్నాయంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్, కిన్షిప్, క్యాస్ట్ సిస్టమ్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్. ఈ జనరల్ సొసైటీకి సంబంధించిన జనరల్ టాపిక్స్ అనమాట. అండ్ సోషల్ ఇష్యూస్లో వచ్చేసి క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్లోకి వస్తాయి. అండ్ వెల్ఫేర్ మెకానిజంలో పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్ అండ్ ఉమెన్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్, వీటికి సంబంధించి వెల్ఫేర్ మెకానిజం. ఇది కొంచెం పాలిటీలోకి సంబంధించింది వస్తుంది అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే మనం ఇంటర్నేషనల్, నేషనల్, ఆంధ్రప్రదేశ్, ఈ మూడింటికి 10 అని మనం 10 మార్క్స్ అని ఈచ్ అనుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీ ఇది ఒక 30 మార్క్స్. ఇందులో లాజికల్ రీజనింగ్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. డిడక్టివ్, ఇండక్టివ్, అబ్జెక్టివ్ అని ఇచ్చారు. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ టైప్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ టైప్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. బేసిక్ న్యూమరసీలో నెంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్, టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్. ఇవి వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. జనరల్గా మనకి ఇది వరకు స్క్రీనింగ్ టెస్ట్లో మెంటల్ ఎబిలిటీ లేదండి, మెయిన్స్లో ఫస్ట్ పేపర్లో ఉండేది. సో దాన్ని ఇప్పుడు స్క్రీనింగ్లో తీసుకొచ్చి మెయిన్స్లో ఇంకా మెంటల్ ఎబిలిటీ కానీ మనకి మ్యాథ్స్కి సంబంధించేది మనకి మెయిన్స్లో ఉండదన్నమాట. అదండి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అంతా చూసాం కదా. ఇప్పుడు మెయిన్స్ది చూద్దాం. మెయిన్స్కి పేపర్
1 అండ్ పేపర్ 2 అనే 2 పేపర్స్ మాత్రమే ఉన్నాయి ఈసారి. పేపర్ 1 లో ఒక సెక్షన్ అండ్ పేపర్ 2 సెక్షన్స్ పేపర్ 1 లో, పేపర్ 2 లో 2 సెక్షన్స్ అనమాట. ఈచ్ క్యారీ 75 మార్క్స్. సెక్షన్ ఏ వచ్చేసి పేపర్ 1 లో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఏపీ హిస్టరీ 75 మార్క్స్ ఉంటుంది అనమాట. ఏపీ హిస్టరీలో ఇక్కడ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ అండ్ ఇంకా విష్ణుకుండీస్, చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, ఆంధ్ర చోలాస్, వీళ్ళందరి గురించి ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో ఉందన్నమాట. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్ ఆంధ్రదేశ్ బిట్వీన్ 11th and 16th century. మొత్తం ఇన్ బిట్వీన్లో రూల్ చేసిన డైనాసిటీస్ అనేటి గురించి ఒకసారి మనం చూసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఏపీకి సంబంధించి యూరోపియన్స్ ఎంట్రన్స్, ఆంధ్ర అండర్ ద కంపెనీ 1857 రూల్ మన ఆంధ్రప్రదేశ్ మీద చేసిన ఇంపాక్ట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సోషో కల్చరల్ అవేకనింగ్, జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 నుంచి 1947 మధ్యలో, and role of socialist, communist, anti-jamindari and kisan movements and growth of nationalistic poetry, revolutionary literature, నాటక సంస్థలు and women participation. ఇవన్నీ కూడా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో ఉంటాయి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ అనమాట. రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్, అందులో ఉన్న ప్రొమినెంట్ లీడర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవడానికి దారితీసిన ఈవెంట్స్ అండ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ రోల్ ఈ ఆంధ్ర మూమెంట్లో, అండ్ లైబ్రరీ మూమెంట్ యొక్క రోల్, అండ్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్కి సంబంధించినంత కూడా ఒరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్లో ఈ పార్ట్లో ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ and Vishalandhra Mahasabha, State Reorganization Commission and its recommendations, and Gentleman Agreement, important social and cultural events between 1956 and 2014 వరకు ఇచ్చారండి. ఈ మధ్యలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ 75 మార్క్స్కి ఇవ్వడం జరిగింది సెక్షన్ బిలో. ఓల్డ్ పేపర్లో కూడా, ఓల్డ్ సిలబస్లో కూడా పేపర్ 2లో సెక్షన్ బి 75 మార్క్స్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా సెక్షన్ బి 75 మార్క్స్కి ఉందన్నమాట. సో ఇక్కడ 75 మార్క్స్కి ఉంది కాబట్టి స్క్రీనింగ్లో టోటల్గా తీసేయడం జరిగింది. ఇందులో ఏంటంటే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సెలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబిల్, ఫండమెంటల్ రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్, బేసిక్ స్ట్రక్చర్, ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ టైప్ ఆఫ్ లెజిస్లేచర్స్, అంటే యూనికామరల్, బైకామరల్ అండ్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, ఇదంతా సెకండ్ పార్ట్ అనమాట. థర్డ్ పార్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్. So legislative, administrative and financial relations between union and states, and powers and functions of constitutional bodies, Human Rights Commission, RTI, Lokpal and Lokayukta. ఇది థర్డ్ పార్ట్. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ and need for reforms, Rajmannar Committee, Sarkaria Commission, Ponchi Commission, and unitary and federal features of Indian Constitution, Indian political parties, party system in India, recognition of national and state parties, elections and electoral reforms, anti-defection law. ఇదంతా ఫోర్త్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సెంట్రలైజేషన్ వర్సెస్ డిసెంట్రలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీస్, అండ్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండ్ దర్ ఇంప్లిమెంటేషన్, అంటే పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించి. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి సిలబస్. అక్కడితో పేపర్ 1 కంప్లీట్ అయిందండి. ఇప్పుడు పేపర్ 2లో సిలబస్ ఏంటనేది చూద్దాం. పేపర్ 2లో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. పాత సిలబస్లో ఏంటండి, ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్కి, ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కలిపి 75 మార్క్స్, అంటే 37 and 38 మార్క్స్గా డివైడ్ చేయొచ్చు మనం. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ,
ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. అంటే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, ప్లానింగ్ కూడా ఉందండి. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 అంటే ప్రైవేటైజేషన్ అవన్నీని, డీసెంట్రలైజేషన్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ నీతి ఆయోగ్. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అన్నమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. అంటే ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, ఆర్బీఐ అండ్ ఫంక్షన్స్ మానిటరీ పాలసీ అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఉంది, స్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ గురించి, కాజెస్ అండ్ రెమెడీస్, ఇండియన్ ఫిస్కల్ పాలసీ గురించి, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ గురించి, డిఫిసిట్ ఫైనాన్స్ అండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ గురించి, రీసెంట్ ఇండియన్ బడ్జెట్ చూసారా పర్టికులర్గా మెన్షన్ చేశారు, ఇండియన్ బడ్జెట్ అండ్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఎఫ్డిఐ. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. అంటే ఇండియన్ అగ్రికల్చర్, క్రాపింగ్ ప్యాటర్న్స్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్స్, అగ్రికల్చర్ ప్రైసింగ్ అండ్ పాలసీ ఇన్ ఇండియా, ఎంఎస్పి, ప్రొక్యూర్మెంట్ ఇష్యూ, ప్రైస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియాకి సంబంధించి ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991, డిస్ఇన్వెస్ట్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రియల్ సిక్నెస్, కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ రెమెడియల్ మెజర్స్, సర్వీస్ సెక్టర్కి సంబంధించి గ్రౌత్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ ఇన్ డెవలప్మెంట్. అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ మూడింటికి సంబంధించి థర్డ్ పార్ట్ అన్నమాట. చూసారు కదండి, సెక్షన్ ఏలో 3 పార్ట్స్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ గురించి ఇవ్వడం జరిగింది, మిగిలిన 2 పార్ట్స్ ఏపీ ఎకానమీ గురించి అన్నమాట. చూడండి, ఫోర్త్ పార్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, జిఎస్డిపి అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్, ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్, ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెబ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెంట్, రీసెంట్ ఏపీ బడ్జెట్. ఏపీ బడ్జెట్ అనేది సిలబస్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. బడ్జెట్స్ రెండు కూడా మనం చూసుకోవాలండి. అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ మూడు కలిపి 5th పార్ట్ అన్నమాట. అండ్ ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, క్రాపింగ్ ప్యాటర్న్, రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్, స్ట్రాటజీస్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్. ఇది అగ్రికల్చర్కి సంబంధించి. ఇండస్ట్రీకి సంబంధించి గ్రౌత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇది ఇండస్ట్రీకి సంబంధించి. అండ్ సర్వీస్ సెక్టర్ సంబంధించి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ. ఇది వచ్చేసి సర్వీస్ సెక్టర్కి సంబంధించి. సో మనం స్కీమ్స్, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దామండి. కొత్తగా యాడ్ చేసిన సెక్షన్ ఇది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇందులో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్, ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్. అంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రీసెంట్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అండ్ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, ఏరో ఇండియా జరిగింది కదండి, అందులో ఉన్న వెహికల్స్ అన్నిటి గురించి ఒకసారి క్లియర్గా నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్, డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, స్ట్రక్చర్, విజన్ అండ్ మిషన్, technologies developed by DRDO, integrated guided missile development program, information and communication technology, national policy on information technology, digital India missions, initiatives and impact, e-governance programs and services, cyber security concerns, national cyber security policy,
nuclear technology, Indian nuclear reactors and nuclear power plants, applications of radioisotopes, India's nuclear program. That's for technology. And energy కి సంబంధించి the energy management, policy and projections, installed energy capacities and demand in India, national energy policy, national policy and biofuels, and Bharat stage norms, non-renewable and renewable energy sources and installed capacities in India, new initiatives and recent programs, schemes, achievements in India, renewable energy sector. Recent గా renewable energy పెంచడానికి బడ్జెట్ లో అది కూడా స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట, ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ ఎకాలజీ, ఎకోసిస్టమ్, ఇంకా కాంపోనెంట్ అండ్ టైప్స్, బయోడైవర్సిటీ, మీనింగ్, కాంపోనెంట్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, loss of biodiversity, conservation of biodiversity and methods, recent plans, targets, conventions and protocols, and wildlife conservation, sites and endangered species with reference to India, and ఇంకా ప్రాజెక్ట్ టైగర్ ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. బయోస్పియర్ రిజర్వ్స్, ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ప్రాజెక్ట్స్, యాక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇదంతా థర్డ్ పార్ట్ అన్నమాట. Fourth part, waste management and pollution control. Solid waste management, solid waste classification, methods of disposal and management of solid waste in India. Next, environment pollution, type of environment pollution, source and impacts, pollution control, regulation and alternatives, recent projects, acts and initiatives to reduce environment pollution in India. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేషన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, బయోరెమిడియేషన్, టైప్స్ అండ్ స్కోప్ ఇన్ ఇండియా. ఇదంతా కూడా ఫోర్త్ పార్ట్. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ వచ్చేసి ఫిఫ్త్ పార్ట్ అనమాట. ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓషన్ acidification, environmental initiatives, recent international initiatives and recent international protocols అన్నమాట. protocols and conventions to tackle climate change. ఇప్పుడు జరుగుతున్నాయి కదండి ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్, అవన్నీ కూడా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియాస్ పార్టిసిపేషన్ అండ్ రోల్ అనేది. ఏ కన్వెన్షన్స్లో అయితే ఇండియా పార్టిసిపేషన్ ఉందో అవి మనం ఇంపార్టెంట్గా చూడాలి. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దాని యొక్క మీనింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదండి మనకి, ఆ గోల్స్ మీనింగ్, నేచర్, స్కోప్, కాంపోనెంట్స్ అండ్ ఇదిగోండి గోల్స్ అని ఇచ్చారు ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. హెల్త్ ఇష్యూస్, recent trends in disease burden and epidemic and pandemic challenges in India, preparedness and response, healthcare delivery and outcomes in India, recent public health initiatives and programs. వీటికి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అనమాట. ఇలా ఇన్ డీటెయిల్ ఈచ్ వర్డ్ మనం చూడాలండి, చూసి గుర్తు పెట్టుకోవాల్సింది. సిలబస్ని అంత మనకి మనం చూడకపోయినా సరే ఈ టాపిక్ మనకి సిలబస్ ఈ సెక్షన్లో ఈ పార్ట్లో ఉందని గుర్తుండాలి. అంతలా మనం సిలబస్ని ఒక్కసారి గ్రాస్ప్ చేయాలన్నమాట మనం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫర్ గ్రూప్ 2 సిలబస్. సో ఒక్కసారి డీటెయిల్గా మళ్ళీ చూడండి సిలబస్ అంతాను. నాకైతే ఈసారి సిలబస్ నచ్చిందని చెప్తాను, ఎందుకంటే ఇన్ డీటెయిల్గా ఉంది. మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్క్రీనింగ్లో క్వాలిటీ లేదనేది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ హోప్ అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. నేను రెగ్యులర్గా గ్రూప్ 2కి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను, మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బార్ మీద క్లిక్ చేయండి, అప్పుడు నేను పెట్టిన వీడియో ప్రతిదీ మీకు వస్తుంది. సో క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ మీకు రివిజన్ కింద ఉంటుంది, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్.